అమ్మ మనకి ఆహ్, ఇళ్ళల్లో ఎవరైనా చనిపోతే పెళ్లి చేయకూడదు. అలాగే ఇల్లు కూడా కట్టకూడదు అంటారు కదమ్మా! అసలిది ఎంత వరకు నిజమమ్మా? శాస్త్రం అలా చెప్తోంది. కాబట్టి వివాహ విషయంలో అయితే ఆ ఇంట్లో ఎవరైతే ఇప్పుడు తండ్రి కాలం చేశాడనుకోమ్మా, తండ్రి కాలం చేస్తే కొడుక్కి వివాహం కాలేదనుకో ఒకవేళ, ఆ కొడుకు వివాహం మళ్ళీ సంవత్సరీకం అయ్యేదాకా చేసుకోకూడదు. సంవత్సరం వరకు చేయకూడదు. చేసుకోకూడదు. తర్వాత మనవడు ఇప్పుడు ఆ కొడుక్కి కొడుకున్నాడు కదా! కొడుకున్నాడు. ఒకవేళ తాతకి చేయవలసొచ్చింది. తండ్రి లేడు సపోజు. తాతకి చేయవలసింది. కర్మకాండలు గాని ఏమన్నా తాతకి చేశాడనుకో, ఈ అబ్బాయికి వివాహం కాలేదనుకో మనవడికి, ఈ అబ్బాయి చేసుకోరాదు. తండ్రి లేని పక్షంలో. తండ్రి అంటే తండ్రి చేస్తాడు. ఈ ఈ ఒకవేళ మనవడు చేయవలసిన పరిస్థితులు వస్తే ఇతను ఈ వివాహం చేసుకోకూడదు. కాకపోతే ఆ! ఒకవేళ తండ్రి కూడా చేశాడు, అక్కడ తండ్రి ఉన్నాడు, మనవడికి వివాహం కావాలి, తాత కాలం చేశాడు అనుకున్నప్పుడు, ఈ మనవడు కూడా వివాహం చేసుకోరాదు. చేసుకోకూడదు. ఎందుకంటే ఆ ఇంటి పార్ట్ వాడే కదా! ఆ మనవడే కాబట్టి వివాహం చేయకూడదు. అదే ఆ ఇంట్లో ఒకవేళ ఈ కొడుక్కి కూతురుందనుకోండి, ఆడపిల్లుంటే మళ్ళీ ఒకవేళ చిన్నతనంలోనే ఆ తాతే కాదు, ఎవరన్నా కొద్దిగా ఇంట్లో పెళ్ళికి ఎదిగిన ఆడపిల్లలుండి, ఆ మగ మనిషి గనక తండ్రి గనక కాలం చేశాడనుకోమ్మా, ఈ పిల్లలకి తప్పకుండా వివాహం చేయవచ్చును. ఆడపిల్లలకైతే చెయ్యొచ్చు. మగ పిల్లలకైతే చేయరాదు. ఆడపిల్లలకి ఎందుకు చేయాలి? అంటే తండ్రి చనిపోయినా ఆడపిల్లకి పెళ్లి చేయొచ్చు. తాత చనిపోయినా చేయొచ్చు. ఒకవేళ నానమ్మ చనిపోతే అమ్మా? అప్పుడైనా చేయొచ్చు. ఎవరు చనిపోయినా ఆడపిల్లకి పెళ్లి చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు? ఆ మగపిల్లలు చేసుకోరాదు. ఎందుకు చేయొచ్చు ఆడపిల్లకంటే, మనం దానాలు అనేక చేస్తూ ఉంటాం. దాంట్లో కన్యాదానం కూడా ఒకటి. కాబట్టి సంవత్సరం లోపు గనక ఈ ఆడపిల్లకి గనక వివాహం చేస్తే, ఈ కన్యాదాన ఫలితం వాళ్ళకు కూడా చెందుతుంది అని. ఇప్పుడు తండ్రి ఉన్నాడమ్మా, చనిపోయాడు. ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఆడపిల్లుంది. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తండ్రి చనిపోయాడు. మరి తండ్రి అసలు న్యాయంగా బతికుంటే ఆయన చెయ్యాలి కదా! కూతురు పెళ్లి. కన్యాదాన ఫలితం ఆయనకి రావాలి గదా! చనిపోయాడు కాబట్టి సంవత్సరీకం వచ్చేలోపు ఈ ఆడపిల్లకి పెళ్లి చేస్తే, ఈ కన్యాదానం ఫలితం ఆయనకు దక్కుతుంది. కాబట్టి మగపిల్లలకి చేయరాదు, ఆడపిల్లలకి చేయవచ్చు. ఇంటి విషయానికొచ్చేసరికి, లోగా మీరు అంత క్రితమే శంకుస్థాపన గనక చేసి ఉంటే, కొంత నిర్మాణం అయ్యి ఉంటే గనక గృహాలు కట్టుకోవటం పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ పునాది వేసి వదిలేసినా సరే. పునాది వేసి కాదు, గోడలు లేచి కొంత నిర్మాణం జరుగుతూ ఉంటే తప్పకుండా చేసుకోవచ్చు. కట్టేసుకోవచ్చు. ఇల్లు కట్టుకోవచ్చు. కానీ కొత్తగా శంకుస్థాపన కార్యక్రమాలు గాని, ప్రారంభాలు గాని చేయరాదు. చేయకూడదు. సో, ఇంకేమైనా చేయకూడదు అన్న పనులేమైనా ఉన్నాయా అమ్మా? అంటే మనం ఇప్పుడు వివాహాల గురించి, గృహాల గురించి అడుగున్నాం గాబట్టి, ఇంతకు మించి పెద్ద పనులేం చేస్తాం? చెయ్యం గదా! మిగతా కార్యక్రమాలను చేసుకోవచ్చు. అన్నప్రాసనలు గాని, పుట్టు వెంట్రుకల కార్యక్రమం గాని, ఏంటంటే అవి టైమ్ టు టైమ్ చేసుకునేవి గదా! కాబట్టి ఆ కార్యక్రమాలు చేసుకోవచ్చు. కానీ ఇవి కొన్ని చేయకూడదు. ఇవి చేయకూడదు. చేయకు. సీమంతాలు ఇవన్నీ చేసుకోవచ్చు కదా! అవన్నీ ఏంటంటే మనం జరిగేవి గదా! చేసుకోవచ్చు. ఆ! కొన్ని పండగలు అవన్నీ ఆర్భాటంగా, చాలా ఆనందంగా, గొప్పగా చేసుకునేవి కాబట్టి కొన్ని పండగల మట్టుకు నిషిద్ధం అనని చెప్పబడుతుంది. ఎందుకంటే దుఃఖ బాధలో ఉంటారు గదా! ఇవి కేరింతలు కొట్టుకుంటూ చేసుకునే సందర్భం గాదు గాబట్టి, సంవత్సర కాలం ఆ బాధకి గుర్తుగా కొన్ని పండగలనేవి మనం వదిలేయటం జరుగుతుంది. అమ్మ కొంతమంది గుడికి కూడా వెళ్లరు కదా! గుళ్ళకెళ్ళొచ్చు. గుడికి వెళ్ళొచ్చు. నిత్యం చేసుకునే మీరింట్లో చేసుకునే పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు తప్పకుండా. జపాలు చేసుకోవచ్చు. కొన్ని చేయకూడదు. వ్రతాలు, హోమాది కార్యక్రమాలు కొన్ని చేయకూడదు. నిత్యం చేసే పూజా విధానం మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా చేసుకోవాలి. అమ్మ వీళ్ళింట్లో మనిషి చనిపోతే వేరే పెళ్లి పిలుపు మనకొచ్చినప్పుడు, ఆహ్వానం వచ్చినప్పుడు, ఈ పర్సన్ ఆ పెళ్ళికి వెళ్ళొచ్చంటారమ్మా? మైలు తీరేదాకా వెళ్ళకూడదు. చాలా తప్పు గదా! నువ్వు మైల్లో ఉండి అక్కడ పెళ్లికెట్టా వెడతావు? చాలా తప్పు గదా! ఇది ఒక రకంగా పవిత్ర కార్యక్రమం. అంటే అది ఈ ఒక రకంగా రోజుల్లో పవిత్ర ఇవన్నీ కార్యక్రమం. ఏం పాటిస్తాంలే అని ఉంటారు కొంతమంది. అయ్యయ్యో! చాలా తప్పండి. అట్లా వెళ్ళి
ఆ భార్యాభర్తల మీద అక్షింతలు వేస్తే వాళ్ళకి లేనిపోయిన దోషాలు అట్టుకుంటాయి కదా. అదే కదా దోషాలు. ముట్టైన వాళ్ళు కానీ లేకపోతే మైల్లో ఉండి కానీ పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. అట్టా మైలలో ఉన్నవాళ్ళు ఎవరన్నా కాలం చేస్తే వీళ్ళ దగ్గర కూడా వీళ్ళు రాకూడదు. మైలలో మైల కలవకూడదు. ఎవరన్నా నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు చనిపోయిన వాళ్ళ దగ్గర రాకూడదు. వీళ్ళెవరిని ముట్టుకోకూడదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.